కడప జిల్లా మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లి వద్ద 67వ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యంతో గృహాలు బీటలు చీలాయి. జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్టులు పరిమితికి మించి బ్లాస్టింగ్ చేయడంతో ముదిరెడ్డిపల్లి, సుగాలితండ గ్రామాలకు చెందిన గృహాలు బీటలు వారింది. 50 అడుగుల మేర రంధ్రాలు వేసి భారీగా బ్లాస్టింగ్ చేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, గృహాలు బీటలు వాడడంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గృహాలు బీటలు వాడడంతో బ్లాస్టింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ హైవే రోడ్డు పోతుంది. హైవే రోడ్డు పోతూ మా చెరువు పక్కలో తిప్ప ఉంది. ఆ తిప్పకు బ్లాస్టింగ్ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి చేస్తారు. మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు. నిన్న దండికి పేల్చడంతో మా ముదిరెడ్డిపల్లె, సుగాలితండ 2 గ్రామాల ఇళ్ళు అన్నీ కదిలి చీలినాయి. చాలా డ్యామేజ్ అయింది. దీనిపైన మీరు గవర్నమెంట్ వారు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు పరిశీలించి దీని మీద అది బ్లాస్టింగ్ పేల్చకుండా నిలపాలని కోరుకుంటున్నాము. మాకు నష్టపరిహారం కూడా కట్టించడానికి మార్గం చేయాలా. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు మేమేం చెప్పినా మమ్మల్ని లెక్క చేసుకోవడం లేదు. దయ ఉంచి మీరు వచ్చి గవర్నమెంట్ వారు దీని మీద మీరు చర్య తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రాంతంలో వైబ్రేషన్ వచ్చింది. మేము ఇంట్లోనే ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. ఏంది వైబ్రేషన్ వచ్చిన లోపల పైన ఉండే చేరువలు మంచం మీద పడిపోయినాయి. ఇప్పుడు 8 రోజుల తర్వాత మళ్ళీ సౌండ్ వచ్చింది మాకు. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇట్లా వైబ్రేషన్ కానీ ఇంకోటి లేదు. అంత భయంకరమైన వైబ్రేషన్ వచ్చింది. బయటికి చూసేలా అక్కడ పేల్చిండ్రు. దానివల్ల జరిగిందని చెప్పు అదేంటి చెప్పదు. క్రాత్ ఇచ్చింది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ కానీ ఇక్కడ చుట్టూ మొత్తం ఇక్కడ చుట్టూ ఎక్కువ ఉంది. పైన చూడండి ఇక్కడ హైవే రోడ్డు పోతుంది.